గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. గరుడ ధ్వజ పట్టంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గోదావరి నదిలో తెప్పల పోటీలు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. ఈ నెల 22వ తేదీన దుండిగల్ ఎస్ఐపై వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసిన దొంగల అరెస్ట్. 17 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే నారాయణపేట దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు వివిధ గ్రామాలను సందర్శించుకుని క్యాతన్పల్లి గ్రామంలో వీధిలో తిరిగి మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగింది. వీధి రోడ్లకు మట్టి వేయడం, ఇంటింటికి ఇంకుడు గుంతలు కట్టుకోవడం వంటివి పర్యవేక్షించారు కలెక్టర్ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వినయ్ కుమార్, ఎంపీడీఓ సందీప్ కుమార్ మరియు ఎంపీపీ నర్సప్ప, జెడ్పీటీసీ లావణ్య, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ అంజప్ప, స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ ప్రసాద్, వార్డ్ మెంబర్స్, బుక్ కీపర్ గోపాల్, అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ మరియు బోడి వెంకటప్ప, కంకప్ప, ఆశప్ప, జుట్టు నరసింహులు, సుందర్, గ్రామ ప్రజలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్కి అలాగే గ్రామ సర్పంచ్ గారికి మరోసారి గట్టిగా చెప్తున్నాను, దయచేసి ఇంకా 4-5 రోజుల పని ఉంది. ఈ కాలనీలో జరగాలి. ఊళ్ళో బాగా జరుగుతుంది కానీ కాలనీని కొద్దిగా నిర్లక్ష్యం చేసినట్టు కనిపిస్తుంది. తర్వాత కాలనీలో కూడా కొన్ని తప్పులు జరిగాయి, నేను అది కూడా చెప్తాను. కాలనీలో ఏంటంటే మీరు ఎవరో కనీసం కోఆపరేట్ చేయట్లే, ఇంకుడు గొంతులు పెట్టుకోమంటే పెట్టుకోవట్లే. మీరంతా మొత్తం అంతా వాటర్ అంతా లోపలికి వదులుతున్నారు. ఇక్కడ ఇది చూస్తే అట్లాగే ఉంది పరిస్థితి. వెంటనే ఇక్కడ ఒక ఇంకుడు గొంతు కొట్టించండి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఏడి. అలాగే గత పెంట కుప్పలన్నీ తెచ్చిపెట్టి ఎవరింటి ముందు వాళ్ళంత పెద్ద పెద్ద పెంట కుప్పలు పెట్టుకున్నారు. అది కూడా చాలా బ్యాడ్. మీ అందరికీ అనారోగ్యం రావడానికి అటువంటివే మెయిన్ కారణం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ మీరు కూడా కొంత శ్రమదానం చేసుకోండి. గవర్నమెంట్ నుండి అలాగే గ్రామ పంచాయతీ నుండి కూడా చాలా పనులు చేపిస్తాం. ఇక్కడ నేను చూశాను మీ పరిస్థితి అంతా కూడాను. ఈ వాటర్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ అవుతున్న వాటర్ని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పాను. ఈ ముందు గ్రావెల్ వేస్తే రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్లకి మనం ప్రపోజల్స్ పంపిద్దాం. తప్పనిసరిగా గవర్నమెంట్ నుండి శాంక్షన్ చేపిస్తాం. దయచేసి ఈరోజు అందరూ శ్రమదానం చేయండి. నేను ఇప్పుడు వెంటనే రాముని పంపించి ఈఓఐ అందరితో మీటింగ్ పెట్టాను. ఓకేనా? ఇక వనపర్తి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రభుత్వ బాలుర కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. उधर देखो मेरे तरफ में नहीं आपको बोला वो जमाई सके सर अरे नहीं हो नहीं आता पेपर में भी नहीं आता
ఇక అర్ధరాత్రి ఇళ్లను జ్యువెలర్ షాపులను లక్ష్యంగా చేసుకునే దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో దుండిగల్ ఎస్ఐపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్న దుండగులు ఈ సంఘటన ఈ నెల 22వ తేదీన జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ముగ్గురు దుండగులను అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 17 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. 22-23 మిడ్ నైట్లో జరిగినటువంటి ఒక అటెంప్ట్ మర్డర్ మా ఎస్ఐ గారి మీద జరిగినటువంటి కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మనకు చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి, తెలిసాయి. మనము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ చూస్తే దాదాపు ఒక 4 వ్యక్తులు ఒక ఇకో వ్యాన్లో ఉండి ఈ అఫెన్సెస్ చేయడానికంటే తిరుగుతున్న క్రమంలో మన ఎస్ఐ గారు అక్కడ ప్యాట్రోలింగ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ 2 మొబైల్ ఆఫ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ ఈ పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఆ రోజు నైట్ డివిజనల్ ఆఫీసర్గా తిరిగే క్రమంలో ఒక సస్పీషియస్ వ్యాన్ ఒకటి కనిపించి దాన్ని దిగి ఎవరు ఏంటి అని మనం వెరిఫై చేసే టైంలో వాళ్ళు అలర్ట్ అయిపోయి ఎస్ఐ గారి మీదకే ఫాస్ట్గా వ్యాన్ని రైడ్ చేయడం అనేది. ఇక కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ స్కూల్లో మండలంలోని అన్ని గ్రామాల మహిళలు నాయకులు స్కూల్ గ్రౌండ్కు చేరుకొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే జెడ్పీ చైర్మన్ దవా వసంత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు చెప్పండి శాసనసభ్యులు శుంకే రవిశంకర్ గారిని కోరుతున్నాం. అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కూడా కోరుతున్నాం. అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారిని ఇక మోతే మండల కేంద్రంలోని 30 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట మరియు ఖమ్మం రహదారి మెయిన్ రోడ్ ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను మట్టి కుప్పలను తొలగించి రహదారిపై ఉన్న కంప చెట్లు పెంట కుప్పలను జేసీబీ ద్వారా తొలగించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కల్పన, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మయ్య, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ వెంకటయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా బతుకమ్మ పండుగను మహిళలు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసికట్టుగా పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఇలాగే అందరూ కలిసికట్టుగా ఉండి ప్రతి పండుగను జరుపుకోవాలని ఎంపీ బుద్ధ సావిత్రి రాజేశ్వరి తెలిపారు.
చేశాము. అందరూ ఆనందంగా ఉన్నారు. పిల్లలందరూ చాలా ఆనందంగా గడిపాము. కేసీఆర్ గారు, ఎమ్మెల్యే శెట్టి గారు, కవిత గారు చాలా ఊరికి చాలా సేవలు చేశారు. కవిత గారు మా ఊరికి బతుకమ్మలు ఎవరు మంచిగా చేస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళకి చీరలు పంపిణీ చేశారు. నెక్స్ట్ టైం కూడా ఇలా చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ జిల్లాలో బతుకమ్మ పండుగ ఏడికలు మరి జాగ్రత్త ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా బతుకమ్మ జరుపుకుంటున్నాము. అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి మరి మన కవితక్క చీరలు పంపిణీ చేసింది. బతుకమ్మ ఎవరిది పెద్దగా ఉంటే వాళ్ళకు 3000 చీర పంపిణీ చేసింది. మళ్ళీ వచ్చేసారి ఘనంగా చేసి మళ్ళీ 5 చీరలు పంపిణీ చేస్తుందని నా యొక్క మంది చేస్తూ మరి మన కవితక్క ఇంత ప్రోగ్రాం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మన ఎమ్మెల్యే కేసీఆర్ అన్నకు, షకీల్ అన్నకు, కేకేఆర్ అన్నకు అందరికీ నా యొక్క శుభవందనాలు. మరి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. బ్రహ్మాండ నాయకులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని గరుడ ధ్వజ పటం అంటారు. దీని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూనెతో చేసిన కుడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూలి లగ్నమైన మీనలగ్నంలో కుడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గోదావరి నదిలో తెప్పల పోటీలు విజయవంతం అయిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే కూరుకంటి చందర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తెప్పల పోటీలను విజయవంతం చేసేందుకు రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరియు మత్స్యకారులకు పోటీలను నిర్వహించిన గోలివాడ ప్రసన్న కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోటీలకు గుర్తింపుగా రామగుండం ఎమ్మెల్యేకు వండర్ బుక్ ఆఫ్ రికార్డును రంగజ్యోతి అందజేశారు. రామగుండం నియోజకవర్గంలో తెప్పల పోటీలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ మత్స్యవీర కేసీఆర్ కప్పు పోటీలను 220 మందితోని ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును అపర భగీరథుడు తెలంగాణ శివుడు కేసీఆర్ గారు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఈరోజు సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరిలో ఉన్నటువంటి నీటిలో
భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను నిర్వహించినందుకు ఈరోజు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు ప్రదానం చేయడం జరిగింది. దీనికి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అతి త్వరలోనే దాన్ని కేటీఆర్ గారి ద్వారా దాన్ని శంకుస్థాపన కూడా చేయబోతూ ఉన్నాం. ఇక్కడ RFCL నిర్మాణం కోసం ఉద్యమాలు చేసినాం. దానికోసం ఇక గ్రామంలో నీటి సమస్య తీర్చాలంటూ సర్పంచ్ను నిలదీసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. కోర్పోల్ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దాంతో సర్పంచ్ వీరయ్య నరసింహారెడ్డిని గ్రామ ప్రజలు నిలదీశారు. గ్రామంలో ఎస్సీ కాలనీకి వారం రోజులుగా నీరు రావడం లేదని, ఈ సమస్య గురించి పలుమార్లు సర్పంచ్ కు తెలిపినా ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. చెప్తున్నా మాట్లాడు, నువ్వు ఏడాక మాట్లాడుతావు, నేను మాట్లాడుతావా, నేను కొట్టా గ్రామ పంచాయతీకి ఒకటే ఒకటి రెండున్నా ఇస్తా, మూడున్నా ఇస్తా, నడుస్తలేదు. ఏదానికైనా ఒకదానికి ఇస్తావు. ఇప్పుడు నువ్వు ఇచ్చేదానికి అది మాకు నీళ్ళు వస్తలేవు, దానికి పరిష్కారం అరే నేను అడగకనే నిన్ను అడుగుతున్నానే. నీళ్ళు వస్తున్నాయి వస్తలేవు నాకు సంబంధం లేదు. అవును, నీళ్ళు రాకపోతే దాంట్లోకి వెళ్ళి ఇంకో దాంట్లో పెట్టించుకోరు, అంతేనా కదా? ఇప్పుడు చదివినా రోజు చెట్టుకడ పొడగితే అయిపోదు సంసారం. చేసే పనులు కరెక్ట్ ఉండాలి. కన్ను వస్తుంది తెలుసా? మరేం మాట్లాడతావు? నేను చెప్పలేనా అని అంటున్నాడు. ఇప్పుడు నీకు నేనే ఉంటున్నా కదా, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు వాట్సాప్ వాట్సాప్ మోటార్ చెప్పండి. ఈ మోటార్ రాగుడి ఒక్కరు చెప్పరు ఏదన్నా. ఫస్ట్ ఇన్ని రోజులు మాకు ఉన్నది కావాలి, తీసేసి ఎందులో పెట్టుకోరు. మాకు తెలియదు చెప్పలేదు. నేను చెప్పేది మీరు తెలియదు అంటే ప్రతి దానికి నేను అందరికీ చెప్పాలి. పెద్ద మనుషులు ఉండే ఇళ్ళకి తీసి ఇల్లు పెట్టుకోరు. వాటర్ సప్లై దీనికి కలెక్షన్ ఓకే రైట్. నేను చెప్పి నా సమస్య కాదు. నేను వద్దన్నా ఏమన్నా చెప్తే ఏంటంటే అందుకే వీకెండ్ ఇచ్చారు. వాటర్ సప్లై ఏదే మీది ఇప్పుడు? వాటర్ సప్లై ఇప్పుడు మీరు ఇప్పటిదాకా కాదు, ఇప్పుడు వాటర్ సప్లై ఏది మీరు? ఇప్పుడు ఏది సక్కలేదు అట్లా కాదన్నా. మొన్న వీక్ ఇప్పుడు ఎండ దించుకురు మీరు. మొన్న వీక్ పైపులు సరిపోతలేనట్టు అది నీరు వస్తున్నాయి వస్తలేవు నాకు తెలియదు. వాటర్ సప్లై అందులోకి వెళ్ళి ఇలా పెట్టుకోరు. నేను దానికి నేను కూడా ఇయ్యాలి కలెక్షన్. 2 రోజులు నిన్న మొన్న మరి 3 రోజుల నుంచి మాకు నీరు రావాలా? వాటర్ సంగతి నాకు తెలియదు. ఇక గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎంపీపీ తొంట యాదమ్మ అధ్యక్షతన జరిగిన సదాశివపేట మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివిధ శాఖల అధికారులతో ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సమష్టి కృషితోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసమే పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశంలో అన్ని గ్రామాల సర్పంచ్లు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. 8-9 నెలల లోపల నేను ఎమ్మెల్యే గెలిచి గవర్నమెంట్ వచ్చిన నుంచి 8-9 నెలల్లో 6 నెలలు ఎలక్షన్ కోడ్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్ 6 నెలలు ఎలక్షన్ కోడ్కే. తర్వాత ఈ 2 నెలలే మనకు సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ లేకుండా 2 నెలలే దొరికింది. అందుకని ఈరోజు మీ సమావేశానికి రావడం జరిగింది. నేను జనరల్గా మీరు మాట్లాడుకోవాల్సింది మీరు మాట్లాడుకోండి. నా పరంగా 4 మాటలు చెప్పి నేను మొన్ననే బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ అయింది. ఇప్పటి వరకు ఫండ్స్ అలిగేషన్ ఎక్కడ కూడా జరగలేదు. బడ్జెట్ అయ్యి కూడా
మొన్ననే అయిపోయింది కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ తీర్మానం నవంబరా డిసెంబరా లేదా జనవరి ఇంకా 2 నెలల 3 నెలల ప్రభుత్వ పరంగా గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చేంత వరకు ఎమ్మెల్యేగా నేను వెయిట్ చేయాల్సిందే. సరే 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ మీకు డబ్బులు వస్తాయి, మీ మండలి లెవెల్ మీరే డిసైడ్ చేసుకుంటే మీకు పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. నా పరంగా ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే హోదాలో మీకు డబ్బులు రావడానికి ఎన్ని తీసుకురాగలుగుతా ఏంటి అనే విషయాన్ని మట్టుకైతే ఒక 2-3 months వెయిట్ చేయండి. వీలైనంత వరకు నేను మీ మండలాన్ని. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విద్యానగర్ వీధిలో మహిళలందరూ కలిసి కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ ఆటలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు బతుకమ్మ ఆడుకోవడం జరిగింది. విద్యానగర్ ఇక్కడ ఏ రోజుల పండుగ మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా బాగా జరుపుకుంటున్నాము. ఇక్కడ వర్షం పడినప్పటికీ మేము ఆడుకుంటూనే ఉన్నాము. మాకు ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు పెద్దలు అందరు కలిసి ఇక్కడ చాలా బాగా ఆడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అనుకుంటున్నాను. జరుపుకోవాలి అందరూ. రాజన్న సిరిసిల్ల విజయనగర్లోని ఇక్కడ మేము అందరం చాలా బాగా ఆడుకుంటున్నాము. వర్షం పడినా కానీ సంతోషంగా ఆడుకుంటున్నాము. ఈ 7 రోజులు వేములవాడలో ప్రత్యేకంగా చెప్పాలంటే 7 రోజులు జరుగుతుంది, ఎక్కడ జరగదు. ఇది మా వేములవాడ ప్రత్యేకత. ముఖ్యంగా చెప్పాలంటే అసలు యూత్ అనే వాళ్ళు మర్చిపోతున్నారు సాంప్రదాయాన్ని. యూత్ కొంచెం దీన్ని ఫోకస్ చేసి ఇలాగే బతుకమ్మలు సాంప్రదాయంగా ఆడుకోవాలని కోరుకుంటున్నారు. ఇక మీర్పేట శ్రీదేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ అల్మాసగూడలోని శ్రీదేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ వైభవాన్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు అందిస్తున్నారు. उत्तरावर्तम समर्पयामि हस्त प्रक्षालयामि पाद प्रक्षालयामि श्रद्धाजवन्यं समर्पयामि तांबूलम होये अवश्य। हम यहाँ अल्मासगुड़ा में रहते हैं। यहाँ ये नवरात्रि का बहुत अच्छा उत्साह मनाते हैं, उल्लास से श्रद्धापूर्वक सब लोग बहुत मिलनसार हैं, अच्छा बोलते करते भजन पूजा पाठ। ఇది 10వ సంవత్సరము. ఇక్కడ ఘనంగా యువకులు కానీ ప్రతి ఒక్కరూ శ్రద్ధా భక్తితో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి మహిళలు కానీ రోజు సాయంత్రం వేళలో అర్చనలు కుంకుమార్చనలు పంతులు గారు పొద్దున సాయంత్రము అల్మాస్గూడలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము. ఇలాగే అమ్మవారి కృపతో ప్రతి సంవత్సరము ఘనంగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. జై మాతాది. ఇక కర్నూలు జిల్లా పరిషత్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సభలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు 9,587 గాను 5,489 మంది మెరిట్లో ఎంపిక అయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, కుర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ కుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, ఆర్థర్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప, జేసీ రవిపట్టన్ శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటుంది మన వేదం. కాబట్టి దీపాన్ని మనం వెలిగిస్తే మన చుట్టూ ఉన్నటువంటి చీకట్లు తొలగిపోతాయి. అదే విధంగా మీకున్నటువంటి ఇంతకాలం మీ మదిలో వెలిసినటువంటి
అశాంతి అనేటువంటిది తొలగిపోయి మీరు నూతన ఉద్యోగార్థులై మీ వ్యవహారాల్ని చక్కగా నిర్వహించాలని ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మన గౌరవ అతిథులందరూ సామూహికంగా సమన్వయంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమమే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయిపోయింది. తరువాత మన సాంప్రదాయ పరంగా ప్రార్థనా కార్యక్రమం మా తెలుగు తల్లికి మల్లెపూలు దండాతో ఒక పండగ వాతావరణంలో జరిపించుకుంటున్నాము. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారికి, ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారికి, నందికొత్తూరు ఎమ్మెల్యే ఆర్చర్ గారికి, పాణ్యం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, రామయ్య గారికి, జాయింట్ కలెక్టర్ దాతలు అవాతాతలు వారి యొక్క సహకారంతో చదువును ముగించి ఈరోజు మీ అందరి ముందు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా నిలబడి తను ఎంతో హ్యాపీగా వణికిపోతుంది మీ అందరి ముందు నిలబడడానికి పాపం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగనన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఈ అమ్మాయికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చదువుకునే వాళ్ళకి మంచి చదువులు నేర్పించిన ఘనత రాజశేఖర్ రెడ్డి అన్న గారు అయితే, ఆ రోజు చదువుకొని నిరుద్యోగంగా ఉన్న యువకులకు ఉద్యోగాలు లేక కష్టపడి ఉంటే అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో 1,30,000 ఉద్యోగాలు మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ అందరూ కూడా వద్దనుకున్నా కూడా మన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగింది. మీ అందరికి గుర్తు. పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత, విభజన జరిగిన తర్వాత ఈరోజు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో చాలా మార్పులు వచ్చేసినాయి అప్పటికిప్పటికి. ఒకవైపు పరిశ్రమ అంతా హైదరాబాద్కి వెళ్ళిపోయింది, ఒకవైపు ఐటీ కానీ సర్వీస్ రంగం కానీ తెలంగాణకి వెళ్ళిపోయింది. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఒక వ్యవసాయ రాష్ట్రంగా మారిపోయినాం. ఎక్కడా లేని విధంగా అతి తక్కువ మనం స్థూల ఉత్పత్తి చూసినట్లయితే, జిఎస్డిపి చూసినట్లయితే అతి తక్కువ శాతం ఉన్న సేవా రంగం కానీ అతి తక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గోదావరి నదిలో తెప్పల పోటీలు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. ఈ నెల 22వ తేదీన దుండిగల్ ఎస్ఐపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసిన దొంగల అరెస్ట్, 17 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.